ఇప్పుడే మేము ఆయనతో మాట్లాడాం నరేందర్ రెడ్డి గారితో. ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారో తెలియదట ఆయనకు. రిమాండ్ రిపోర్టును 5 నిమిషాల ముందు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టే ముందు రిమాండ్ రిపోర్ట్ మీద సంతకం పెట్టించుకున్నారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముందో నాకు తెలియదు. జైల్లో పొద్దున పేపర్లు చూస్తూ ఉంటే రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ గారికి కూడా దీనిలో ప్రోద్బలం ఉన్నదని, కేటీఆర్ గారు ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పెట్టమని చెప్పినట్టు వీళ్ళే రిమాండ్ రిపోర్ట్ రాసి రిమాండ్ రిపోర్ట్లో చదివే అవకాశం లేకుండా సంతకం పెట్టించి ఇవాళ తప్పుడు రిమాండ్ రిపోర్ట్ రాసినారు. తప్పుడు రాసిందని చెప్పి నరేందర్ రెడ్డి గారు మాకు చెప్తూ ఆయన చాలా బాధపడ్డాడు. అసలు నాకే సంబంధం లేదు, నాకే విషయము తెలియదు, కేటీఆర్ గారికి సంబంధం ఉందని ఆయనను ఇరికిచ్చే ప్రయత్నం, నన్ను అక్రమంగా ఇరికిచ్చారు, ఇది అన్యాయం. అసలు రిమాండ్ రిపోర్టు రాసే ముందు నాతో మాట్లాడలేదు, ఏమి రాశారో చదివే అవకాశం నాకు ఇవ్వలేదు, రిమాండ్ రిపోర్ట్లో ఏముందో నాకు తెలియకుండా ఒత్తిడి చేసి నాతో సంతకం పెట్టించారు. అంతకుమించి నాకు తెలియదు. ఈ విషయాన్ని మీకు చెప్పడమే కాదు, నిన్న మెజిస్ట్రేట్కి కూడా చెప్పాను. మెజిస్ట్రేట్ గారి ముందు కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముందో నాకు తెలియదు, ఒక్క నిమిషం ముందే నాతో సంతకం పెట్టించారన్న విషయాన్ని నిన్న మెజిస్ట్రేట్ గారికి కూడా చెప్పానని చెప్పి నరేందర్ రెడ్డి గారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుండ్రు, ఈ సంఘటన జరిగిన రోజు 80 సార్లు ఈయనకు ఫోన్ వచ్చిందని చెప్పి లీకులు రాయించుడు, అబద్ధాలు మాట్లాడు, కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతుండ్రు. పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో ఒకే ఒక్కసారి ఫోన్ వచ్చింది, ఒకే ఒక్కసారి ఆ రోజు ఫోన్ వచ్చిందని చెప్పి పోలీస్ రిపోర్ట్లో ఉంటుంది. కాంగ్రెస్ నాయకులేమో 80 సార్లు వచ్చినాయి, 70 సార్లు వచ్చినాయి అని గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. ఇవాళ మీరు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టచ్చు, కానీ ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.